దళిత ఉద్యమ నాయకుడు అని ప్రజాప్రతినిధిని చేస్తే అభ్యుదయంగా పోరాడతారని టీడీపీ హైకమాండ్ ఛాన్స్ ఇస్తే రాజకీయం అంటే అసలు చేయాల్సిందే వేరే అని ఆయన అనుకుంటున్నారు. 3 నెలలకే ఆయన్ను పార్టీ పక్కన పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎలాగోలా సైలెంట్ గా ఉంటారని పార్టీ లైన్ దాటనని చెప్పి సర్దుబాటు చేసుకున్నారు. కానీ అది కొంతకాలమే. మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఆయనే కొలికపూడి శ్రీనివాసరావు. తాజాగా ఆయన తిరువురు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై పడ్డారు. వారు బెల్ట్ షాపులు పెట్టారంటూ ఆయన వీడియోలు తీసి హల్చల్ చేశారు. అంతేకాదు తానే దుకాణాలు మోయించారు. ఏమైనా ఉంటే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి, కానీ ఇలా సొంతంగా దుకాణాలు మోయించడం, ఇళ్లు కూలగొట్టించడం వంటివి చేస్తూ వివాదాస్పదమవుతున్నారు. ఆయన చేస్తున్న పనులు వైసీపీ లాంటి పార్టీలకు ఉపయోగపడతాయి, కానీ సొంత పార్టీకి ఏంటి లాభం? కమిషన్ల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని, ఆయన్ను 4 ఏళ్ల పాటు మోసి రాజకీయ నాయకుడిని చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా అదే పనిగా ప్రసారం చేస్తోంది. ఆయన తీరు ఏమాత్రం సరిగ్గా లేదని చెప్తోంది. మోనార్క్లా వ్యవహరిస్తున్నారని అంటుంది. అయినా కొలికపూడి మారటం లేదు. కనీసం తనను అదే పనిగా డిబేట్లో కూర్చోబెట్టి పాపులర్ చేసిన ఆర్కే సలహాలైనా తీసుకుని రాజకీయం చేస్తే కాస్త ఎక్కువ కాలం రాజకీయ జీవితం ఉంటుందని సలహాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన దారి ఆయనదే.